హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోండి. బిర్యానీ ఆకులు, జాపత్రి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉల్లి చీరికలు, పచ్చిమిర్చి చీరికలు, సాజీరా, స్టార్ ఫ్లవర్, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, స్టార్ ఫ్లవర్ అలాగే లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే జాపత్రిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లి చీరికలు అలాగే పచ్చిమిర్చి చీరికలను కూడా యాడ్ చేసుకుని వేగించుకోవాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు, ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టాం కనుక నేను 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ చెంబుతోనే రైస్ తీసుకున్నాను, అందుకని 1 చెంబున్నర వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం నానబెట్టుకోకపోతే మాత్రం 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి నానబెట్టుకున్నందువల్ల 1 గ్లాసున్నర వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దగ్గరికి ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. నాకైతే 20 నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్ మీద. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా బగారా రైస్ ఎంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.